ఈరోజు ఎపిసోడ్లో జడ్జెస్ తీరు నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే వాళ్ళ ఇష్టానుసారంగా రూల్స్ను మార్చుకోవడం, వాళ్ళ ఇష్టానుసారంగా డెసిషన్స్ తీసుకోవడం నాకు ఏమాత్రం కూడా కరెక్ట్ అనిపించలేదు. మరి ఏం డెసిషన్ తీసుకున్నారు, ఏం రూల్ మార్చారు, ఏం మిస్టేక్ చేశారు, ఎందుకు నచ్చలేదు అనేది మాట్లాడుకుందాం. దాంతోపాటు నిన్నటి ఎపిసోడ్లో కొన్ని పవర్ కార్డ్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా లేదు, కొన్ని పవర్ కార్డ్స్ని ఈసారి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ పవర్ కార్డ్స్కు ఫైర్ కార్డ్స్కు ఉన్నటువంటి పవర్ ఏంటి, ఆ ఫైర్ కార్డ్స్ని ఉన్నటువంటి పవర్ను రివీల్ చేయడం కోసం ఎవరు గెస్ట్గా వచ్చారు, అవి గెలుచుకోవడం కోసం ఏ టాస్కులు పెట్టారు, దాంట్లో ఎవరు పార్టిసిపేట్ చేశారు, ఎలా గెలిచారు, ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. దానికి తోడు ఈరోజు ఎపిసోడ్లో ఏ కంటెస్టెంట్ మీకు బెస్ట్గా అనిపించింది కామెంట్ చేయండి. నాకు ఏ కంటెస్టెంట్ నచ్చలేదు, ఏ కంటెస్టెంట్ బెస్ట్ అనిపించిందో నేను చాలా క్లియర్గా చెప్తాను. మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. దాని ద్వారా ఏంటంటే వీడియోకి ఎక్కువ రీచ్ వచ్చి ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి వీడియోస్ చేయడం కోసం నాకు కొంత బూస్ట్ అనిపిస్తుంది. ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే. నా పేరు కుమార్ ఖమ్మంపాటి. ఈరోజు ఎపిసోడ్ 8లో యాజ్ యూజువల్గా శ్రీముఖి స్టేజ్ మీదకి రావడం జరిగింది. వచ్చి గెస్ట్లు ఇన్వైట్ చేసినప్పుడు ఎప్పుడు ముగ్గురు వచ్చే గెస్ట్లు ఈసారి ఇద్దరే రావడం జరిగింది. బిందు అండ్ అభిజిత్ గారు ఇద్దరిని ఇన్వైట్ చేసి కూర్చోబెట్టిన తర్వాత కంటెస్టెంట్స్ అందరినీ 15 మెంబర్స్ కంటెస్టెంట్ను శ్రీముఖి చూసి మిమ్మల్ని అందరినీ ఇలా బిగ్ బాస్ మైక్తో చూడడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉందని చెప్తున్న క్రమంలో కొద్దిసేపటికే నవదీప్ గారు బ్రీఫ్ కేస్తోనే రావడం జరిగింది. గోల్డెన్ కలర్ బ్రీఫ్ కేస్తో వచ్చినప్పుడు వచ్చి శ్రీముఖిని అడిగిండు ఏమని, ఇందులో ఏముండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అందరికీ తెలిసినట్టుగానే ప్రతి బిగ్ బాస్ హౌస్లో లాస్ట్ ఫైనల్లో కొంత క్యాష్ ఇచ్చి సిల్వర్ బ్రీఫ్ కేసు, గోల్డెన్ బ్రీఫ్ కేసు అని పంపించి దాంట్లో క్యాష్ ఇచ్చి పంపించి ఎవరైనా ఎగ్జిట్ అయితే వాళ్ళకి క్యాష్ ఇస్తారు కదా. యాజ్ యూజువల్గా అగ్ని పరీక్ష నుంచి ఎవరైతే ఎగ్జిట్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి క్యాష్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నటువంటి ఆప్షన్ ఇస్తారేమో అన్నప్పుడు, లేదు ఇందులో క్యాష్ లేదు, ఇందులో కొన్ని పవర్ కార్డ్స్ ఉంటాయని నవదీప్ చెప్పినప్పుడు శ్రీముఖి ఏమన్నదంటే ఇందులో ఏం పవర్ కార్డ్స్ ఉంటాయో ఒకసారి చూద్దామని ఓపెన్ చేయబోతే ఇది ఇప్పుడు కాదు, దానికి సరైన సమయం వస్తుంది, ఆ టైంలో దాన్ని అప్పుడు ఓపెన్ చేద్దామని చెప్పి బ్రీఫ్ కేసును పక్క పెట్టి నవదీప్ కూర్చున్న తర్వాత అప్పుడు శ్రీముఖి ఈరోజు ఈ పవర్ కార్డ్స్ని రివీల్ చేయడం కోసం ఒక పవర్ఫుల్ ఎంట్రీ అవసరం కాబట్టి ఇప్పుడు ఒక గెస్ట్ను తీసుకొస్తున్నాం అని చెప్పేసి గెస్ట్ని ఇన్వైట్ చేయడం. ఆ గెస్ట్ ఎవరంటే అగ్ని పరీక్ష సీజన్ 1లో కామన్ మ్యాన్గా వచ్చి సెలెక్ట్ అయినటువంటి ప్రియా శెట్టిని ఇన్వైట్ చేసి తనను నీ ఒపీనియన్ చెప్పు, నీ జర్నీ గురించి నీ అభిప్రాయం ఏంటి, నీ ఫీలింగ్ ఏంటి అని అడిగినప్పుడు నేను ఒక కామన్ మ్యాన్గా అగ్ని పరీక్షకి రావడం జరిగింది, వచ్చి ఇక్కడ నేను సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం అనేది ఈ జర్నీ నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను, కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ కామన్ మ్యాన్గా వచ్చినటువంటి నేను ఈసారి నేను గెస్ట్గా రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పడం జరిగింది. దాని తర్వాత రాజకుమారి మీతో పాటు ఉన్నటువంటి కంటెస్టెంట్లో మీకు ఎవరు అన్డిజర్వ్ అనిపించింది అని చెప్పమన్నప్పుడు రాజకుమారి చాలా క్లియర్గా, సూటిగా, ఏ మాత్రం కూడా సందిగ్ధం లేకుండా చెప్పిన మాట ఏంటంటే నాకు అపూర్వ అన్డిజర్వ్ అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఏ టాస్క్ చేయాలన్నా కానీ తనకు ఏదో ఒక రీజన్ చెప్తుంటుంది, ఏది చేయాలనుకున్నా కానీ రీజన్స్ ముందు పెడుతుంటుంది. మనం ఇక్కడికి రావడమే చాలా కష్టపడి రావడం జరిగింది, ఎంతో కష్టపడి ఇక్కడికి రావడం జరిగింది. ఆఫ్కోర్స్ తను కూడా చాలా కష్టాలు పడి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి తప్ప ఏ రీజన్స్ కూడా ముందు పెట్టకూడదని తను చెప్పినప్పుడు తర్వాత అపూర్వం లేపింది ప్రియా శెట్టి. అపూర్వ నీతో పాటు ఉన్నటువంటి కంటెస్టెంట్లలో నీకు ఎవరు మోస్ట్ డిజర్వ్ అనిపించిందో చెప్పు అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్లో అందరికంటే మోస్ట్ డిజర్వ్ నేను, తప్పకుండా నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను చెప్పింది. మరి ఇంతకుముందు రాజకుమారి నీకు అన్డిజర్వ్ అని చెప్పింది అంటే అఫ్కోర్స్ నేను అన్డిజర్వ్ అన్న మాట నేను డిఫెండ్ చేసుకుంటాను. నేను నిజంగానే అన్డిజర్వ్ అయ్యి ఉంటే నేను నిన్న ఇచ్చిన టాస్క్లో గెలవకపోయేదాన్ని, గెలిచి నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను మోస్ట్ డిజర్వ్. నేను రీజన్ చెప్తున్నానంటే నేను అన్డిజర్వ్ అని కాదు. నిన్న నాకు రిస్క్ టాస్క్ ఒకటి ఇస్తే, స్టే అండ్ ఎగ్జిట్ టాస్క్ ఇస్తే దాంట్లో నేను సర్వైవ్ అయ్యి తర్వాత ఇచ్చిన టాస్క్లో గెలిచి ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను మోస్ట్ డిజర్వ్ అని తను చెప్పడం జరిగింది. దాని తర్వాత టాస్క్ ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. టాస్క్ ఇవ్వడం కోసం ఎవరిని సెలెక్ట్ చేసుకోవడం ప్రియా శెట్టిని అడిగితే ప్రియా శెట్టి డైరెక్ట్గా రాజకుమారి పేరు చెప్పడం. రాజకుమారి స్టేజ్కి వచ్చింది. రాజకుమారి వచ్చిన తర్వాత రాజకుమారి నీకు అపోనెంట్గా ఎవరు ఉండాలని అడిగినప్పుడు రాజకుమారి చాలా స్మార్ట్గా, చాలా తెలివిగా, చాలా మంచిగా ఒక మాట చెప్పింది. ఏంటంటే ఏ ఆటకైనా పోటీకైనా కానీ సమఉజ్జీవులు కావాలి. ఆడిషన్లో నాలాగే నాతో పాటు 3 గ్రీన్స్ గెలుచుకున్నటువంటి చరణ్ను నాకు ఆపోనెంట్గా నేను సెలెక్ట్ చేసుకుంటున్నానని చెప్పినప్పుడు జడ్జెస్ అందరూ కూడా అప్రిషియేట్ జరిగింది. చరణ్ రావడం జరిగింది.
చరణ్ కూడా అడిగారు, చరణ్ నీకు ఆపోనెంట్కి ఎవరు ఉండాలనుకుంటున్నప్పుడు చరణ్ చాలా స్పాంటేనియస్గా చాలా మంచిగా చెప్పిన మాట ఏంటంటే, డిజర్వ్ అన్డిజర్వ్ అని మాట్లాడుకుంటారు కదా, కాబట్టి నేను డిజర్వ్ అని చెప్పుకోవడం కోసం అపూర్వని పిలుస్తున్నానని చెప్పేసి అపూర్వని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ రాజకుమారి డిజర్వ్ లాగా, ఇక్కడ అపూర్వ అన్డిజర్వ్ లాగా ఇంతకుముందు డిస్కస్ అయింది కదా, వాళ్ళిద్దరి మధ్య నేను డిజర్వ్ అని నిరూపించుకోవాలంటే అపూర్వని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అని చెప్పినప్పుడు జడ్జెస్ అందరూ కూడా నవ్వడం జరిగింది. చాలా స్మార్ట్గా అనిపించింది ఆన్సర్ కూడా. దాని తర్వాత ఇంకా టాస్క్ మొదలుపెట్టారు. టాస్క్ ఏంటంటే వాళ్ళకు రెండు పంప్స్ ఉంటాయి, ఎయిర్ పంప్స్, ఒకటి బ్లూ కలర్, ఒకటి రెడ్ కలర్. రెండింటికి కూడా చివరిలో బెలూన్ ఉంటుంది. బోర్డు మీద 3 ప్లేస్లలో నెంబర్స్ ఉంటాయి 1 to 25 వరకు. ప్రతి ఒక్కరు కూడా ఒక నెంబర్ చెప్పాలి. ఆ నెంబర్ చెప్పి అన్నిసార్లు పంపింగ్ చేయాలి. తర్వాత సెకండ్ వాళ్ళు కూడా ఒక నెంబర్ చెప్పాలి, వాళ్ళు ఆ నెంబర్ చెప్పిన దాని ప్రకారంగా అన్నిసార్లు పంపింగ్ చేయాలి. అలా చెప్తూ వెళ్తుంటే ఎవరు పంపింగ్ చేస్తున్నప్పుడైతే బెలూన్ బ్లాస్ట్ అవుతుందో వాళ్ళు అవుట్ ఆఫ్ ది గేమ్ అవుతారు. ఆ విధంగా టాస్క్ అన్నట్టు. ఆ టాస్క్లో భాగంగా వాళ్ళని పిలిచి గేమ్ స్టార్ట్ చేశారు. గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత ముందుగా ఎవరికి అవకాశం ఇద్దాం పంపింగ్ చేయడానికి అన్నప్పుడు మన రాజకుమారికి అవకాశం ఇచ్చినప్పుడు తను నెంబర్ 6 తను స్టార్ట్ చేసింది తను పంపింగ్ చేసింది. దాని తర్వాత చరణ్ అడిగారు, చరణ్ అయితే ఒక నెంబర్ చెప్పిన అన్నిసార్లు పంపింగ్ చేసిండు. అంటే ఏ బెలూన్ సెలెక్ట్ చేసుకోవాలో కూడా వాళ్ళ ఇష్టం అన్నట్టు. దాని తర్వాత అపూర్వను ఆ విధంగా ఒక్కొక్క నెంబర్ చెప్తూ అన్నిసార్లు పంపింగ్ చేస్తూ వెళ్తున్న క్రమంలో చరణ్ది, అపూర్వది, రాజకుమారి ముగ్గురు కూడా వెళ్తున్న క్రమంలో గెస్ట్గా వచ్చినట్టు ప్రియాని అడిగారు, ప్రియా నీకు ఏమనిపిస్తుంది, వీళ్ళు కరెక్టే వెళ్తున్నారు అనిపిస్తే వీళ్ళు కొంచెం సేఫ్గా వెళ్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది, ఫస్టే చిన్న నెంబర్లన్నీ తీసేసుకుంటారు కాబట్టి కొంచెం రిస్క్ అవుతుందేమో నాకు అనిపిస్తుందని ప్రియా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ముగ్గురు కూడా పంపింగ్ వెళ్తున్న క్రమంలో ఫస్ట్ అపూర్వ బెలూన్ బ్లాస్ట్ అయింది, తను అవుట్ ఆఫ్ ది గేమ్ అయిపోయింది. ఇప్పుడు మిగిలి ఉన్నది ఇద్దరే, చరణ్, రాజకుమారి. ఒక రెడ్ కలర్ ఒక పంప్ మాత్రమే ఉంది. ఆ పంపు ఒక బెలూన్ ఉంది. ఇద్దరు కూడా నెంబర్ చెప్తూ వెళ్తున్న క్రమంలో చరణ్ కొన్ని తక్కువ నెంబర్ చెప్తున్నారు, చిన్న నెంబర్ చెప్తున్నారు. అనుకోకుండా రాజకుమారి 13 నెంబర్ సెలెక్ట్ చేసుకొని పంపింగ్ చేసిన తర్వాత చరణ్కి ఛాన్స్ ఇచ్చింది. చరణ్కి ఇచ్చినప్పుడు చరణ్ మేబీ 5 సెలెక్ట్ చేసుకున్నాడు. 5 సెలెక్ట్ చేసుకుని 5 టైమ్స్ పంపింగ్ చేస్తుంటే 4 టైమ్స్ అయిపోయింది. 5th టైం పంపింగ్ చేస్తుంటే బెలూన్ బ్లాస్ట్ అయింది. బెలూన్ బ్లాస్ట్ కావడంతో రాజకుమారి విన్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అందరూ కూడా అప్రిషియేట్ చేసినప్పుడు తనకు చెప్పడం జరిగింది ఏమనంటే, ఈరోజు ఈ టాస్క్లో నువ్వు గెలిచావు కాబట్టి నీకు ఒక పవర్ కార్డు ఇస్తున్నామని చెప్పేసి ప్రియా శెట్టి వెళ్ళి ఆ పవర్ కార్డు తీసుకోవడం జరిగింది. పవర్ కార్డును రివీల్ చేస్తూ ఆ పవర్ కార్డుకున్న పవర్ ఏంటంటే రివర్స్ ద డెసిషన్. అంటే మన డెసిషన్ మనం ఎప్పుడైనా మార్చుకోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళ డెసిషన్ కూడా మార్చడానికి ఉండాల్సిన పవరు ఆ కార్డు ఇస్తుంది అన్నట్టు. కాబట్టి ఆ కార్డును తనకు రాజకుమారికి ఇవ్వడం జరిగింది. రాజకుమారి మిగతా కంటెస్టెంట్ కూడా చూపించి ఫస్ట్ పవర్ కార్డుని నేనే గెలుచుకున్నా చూడండి అని చాలా హ్యాపీగా తను కార్డు చూపించడం జరిగింది. దాని తర్వాత నిన్న నిజంగా కూడా తను కొంచెం రిస్క్ చేసింది. రాజకుమారి రిస్క్ చేసింది, వర్కౌట్ అయింది కాబట్టి గెలిచింది. ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా కానీ ఇంకా 2 పంపులు ఇంకొక 2-3 ఒక 4-5 నెంబర్స్ ఎక్కువ ఉన్నటువంటి నెంబర్ని ఎంచుకున్నా కానీ కొంచెం రిస్క్ అయ్యేది, రాజకుమారి ఓడిపోయే అవకాశాలు ఉండేది. దాని తర్వాత రెండో టాస్క్ కోసం రెండో గెస్ట్ని, అంటే రెండో పవర్ కార్డుని రివీల్ చేయడం కోసం రెండో గెస్ట్గా మనీష్ మర్యాదను ఇన్వైట్ చేయడం జరిగింది. తను రాగానే తను ఎలా ఉన్నామని మాట్లాడడం జరిగింది, బాగున్నానని చెప్పిన తర్వాత కంటెస్టెంట్స్తో ఏమైనా మాట్లాడతారంటే అప్పుడైనా మాట్లాడేది, కాసేపు ఆగి మాట్లాడదాం అన్నప్పుడు నవదీప్ గారు ఏమన్నారంటే, మనీష్ నాకు కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను, నా ప్లేస్లో నువ్వు ఈ గేమ్ని కొంచెం ముందుకు రన్ చేయి, ఎవరో డిజర్వ్ పర్సన్ వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి టాస్క్లో పార్టిసిపేట్ చేసేలా నువ్వు ముందుండి నడిపించని చెప్పడం జరిగింది. తర్వాత నేను ఇచ్చేటువంటి టాస్క్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారా అన్నప్పుడు హేమంత్ చాలా ఇంట్రెస్ట్గా చాలా ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా కనిపించడంతో మర్యాద మనీష్ తనని పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత ఎవరైతే ఇనెలిజిబుల్ అని చెప్తున్నారో వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి గాయత్రిని సెలెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత జనరల్గా టాస్క్లు అయ్యేటప్పుడు కొంతమంది గోడ మీద పిల్లిలాగా ఉంటారు, అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే
వాళ్ళు రిస్క్ చేస్తారా, వాళ్ళు సక్సెస్ అవుతారా లేదనేది తెలిసిపోతుంది, వాళ్ళు ఎటు సైడ్ ఉంటారనేది వాళ్ళ నిర్ణయం ఏంటనేది తెలిసిపోతుంది. కాబట్టి నాకు దీపక్ అవకాశం ఇవ్వాలనిపిస్తుంది, దీపక్ కూడా పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత టాస్క్ ఇవ్వడం జరిగింది. టాస్క్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి టాస్క్ ఏంటంటే ఒక ముగ్గురికి కూడా ప్యాన్స్ పెట్టడం జరిగింది, పెద్ద పెద్ద ప్యాన్స్. పేపర్తో చేసినటువంటి ఫిష్ షేప్లో ఉన్నటువంటి పీసెస్ని కింద పడే ఫిషెస్ని నేల మీద పడేయడం జరిగింది. పడేసినాక ఆ ప్యాన్లో జపాన్ ఫ్యాన్ ఉంటుందంట, అంటే ఇట్లా విసనకర్ర ఉంటుంది కదా, ప్రతి ప్యాన్లో కూడా విసనకర్రలు ఉంటాయి. ఆ విసనకర్ర తీసుకొని వాటిని విసురుతూ ఆ పేపర్లు వాళ్ళకి సంబంధించిన ప్యాన్లో వేయాలన్నట్టు. అది టాస్క్. 3 కలర్ల ఫిషెస్ ఉన్నాయి. 3 కలర్లో ఎల్లో ఒకటి, పింక్ ఒకటి, బ్లూ ఒకటి. ముందుగాల గాయత్రిని అడిగింది నీకు ఏ కలర్ కావాలని. అయితే బ్లూ కలర్ కావాలని సెలెక్ట్ చేసుకుంది. బ్లూ కలర్ ఫిషెస్ని సెలెక్ట్ చేసుకున్నట్టు నువ్వు బ్లూ అడిగావు కాబట్టి నీకు పింక్ ఇస్తున్నానని శ్రీముఖి చెప్పడం జరిగింది. దాని తర్వాత హేమంత్ని అడిగింది నీకు ఏ కలర్ ఫిషెస్ కావాలన్నప్పుడు నాకు బ్లూ కలర్ కావాలని చెప్పడం జరిగింది. నీకు బ్లూ కలర్ కాబట్టి నీకు బ్లూ కలర్ ఇస్తానని చెప్పి కొంచెం చాలా తెలివిగా చెప్పడం జరిగింది శ్రీముఖి. దాంతోపాటు ఇంకా మిగిలింది ఎల్లో కలర్ కాబట్టి ఎల్లో కలర్ దీపక్కి సెలెక్ట్ చేసిన తర్వాత టాస్క్ స్టార్ట్ చేయడం జరిగింది. టాస్క్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ గమనించండి, టాస్క్ బజర్ సౌండ్ స్టార్ట్ అవ్వగానే ఆ బజర్ టు బజర్ మధ్య ఈ టాస్క్ ఉంటుందన్నట్టు. బజర్ ఎండ్ అయ్యే లోపు ఎవరి ప్యాన్లోనైతే వాళ్ళకి సంబంధించిన కలర్ ఫిషెస్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళు విన్ అన్నట్టు. టాస్క్ స్టార్ట్ అవ్వగానే చాలా చాలా ఇంట్రెస్ట్గా చాలా ఫైట్ చేస్తూ చాలా కష్టపడి వాళ్ళకి సంబంధించిన కలర్ ఫిషెస్ ఆ ప్యాన్లో పడేలా జపన్ ఫ్యాన్తోని ఇట్లా ఊపుతూ ఆ ఫిషెస్ అంతా పడేలాగా ప్రయత్నం చేస్తున్నారు. చేస్తున్న క్రమంలో కొద్దిసేపటి తర్వాత హేమంత్కి ఏమనిపించిందో తనకు సంబంధించినవి మిగతా కలర్స్ అన్ని సంబంధించినవి కూడా తన ప్యాన్లో వేస్తున్నాడు. వేస్తుంటే అభిజిత్ అప్పటికి కూడా అన్నాడు మీకు సంబంధించిన కలరే వేస్తున్నారా మిగతాయి కూడా వేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు కలర్లో ఒకసారి చూసుకుంటున్నారా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇక కాసేపటి తర్వాత హేమంత్ వెళ్ళి తెలివిగా ఏం చేశాడంటే దీపక్ ప్యాన్లో ఉన్నటువంటి ఫిషెస్ని బయటికి వేసే ప్రయత్నం చేసింది. దాంతోపాటు గాయత్రి ప్యాన్లో ఉన్నటువంటి ఫిషెస్ కూడా బయటకు వేసే ప్రయత్నం చేసింది. దాని తర్వాత అలసిపోయి చిరాకు పడినటువంటి గాయత్రి కూడా హేమంత్ ప్యాన్లో నుంచి లాస్ట్కి బజర్ వచ్చే టైంలో హేమంత్ ప్యాన్లో నుంచి తర్వాత దీపక్ ప్యాన్లో నుంచి కూడా కొన్ని ఫిషెస్ని బయటకు వేయడం జరిగింది. తర్వాత బజర్ వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 ఫిషెస్ బయటికి పడేసింది. ఎవరు? గాయత్రి దీపక్ ప్యాన్లో నుంచి. తర్వాత ఎవరెవరు ప్యాన్లో ఉన్నటువంటి కలర్స్ 3 కలర్స్ని కూడా సపరేట్ చేసి దీపక్ అన్నాడు నేనైతే చాలా నిజాయితీగా ఆడాను, వాళ్ళు నన్ను చీట్ చేసే ప్రయత్నం నా ప్యాన్లో నుంచి తీసేసే ప్రయత్నం చేసినా కానీ నేను వాళ్ళ ప్యాన్ని డిస్టర్బ్ చేయలేదు, వాళ్ళ ఫిష్ని బయటకు పడేయలేదు, నేను మాత్రం చాలా నిజాయితీగా ఆడాను, ఏ రిజల్ట్ వచ్చినా కానీ నాకు ఓకే అని దీపక్ చెప్పడం జరిగింది. తర్వాత కౌంట్ చేస్తే మనీష్ బ్లూ కలర్ కౌంట్ చేసిండు హేమంత్ ప్యాన్లోని, అవి 16 ఉన్నాయి. దాని తర్వాత అభిజిత్ కౌంట్ చేసిండు పింక్ కలర్ ఎవరి? గాయత్రివి, అవి 24 ఉన్నాయి. తర్వాత ఎల్లో కలర్ ఫిషెస్ ఉన్నటువంటి ప్యాన్లో కౌంట్ చేస్తే ఎల్లో కలర్ ఫిషెస్ ఎన్నున్నాయో చెప్పే కంటే ముందు శ్రీముఖి ఏం చేసిందంటే కొంత సస్పెన్స్ క్రియేట్ చేయడం కోసం ఇక్కడ దీపక్ దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా నిజాయితీగా ఆడినావు, నువ్వు ఎక్కడో తగ్గినట్లు అనిపించింది, ఎక్కడో నర్వస్ అయినట్లు అనిపించింది, మిగతా వాళ్ళ ఆటను చూసి వాళ్ళ ఆట తీరును చూసి నువ్వు ఎక్కడో తగ్గినట్లు అనిపించింది, చాలా క్లోజ్గా ఉంది రిజల్ట్ కానీ అని చెప్తూ సస్పెన్స్ అంటే దీపక్ నెంబర్ ఏదైనా తక్కువ ఉందేమో, దీపక్ గెలవలేదేమో అన్నట్టుగా సీన్ క్రియేట్ చేసి శ్రీముఖి చెప్పింది, కొంత సస్పెన్స్ని క్రియేట్ చేసింది. చెప్పి తనకంటే గాయత్రి కంటే కూడా 3 ఫిషెస్ ఎక్కువ ఉన్నాయి దాంట్లో 27 ఫిషెస్ని సక్సెస్ఫుల్గా ప్యాన్లో వేసి నువ్వు విన్ అయ్యావని దీపక్ని విన్నర్గా ప్రకటించినప్పుడు బిందు గారు అన్నారు. బిందు గారు మాట్లాడుతూ దీపక్ నువ్వు చాలా చాలా బాగా ఆడావు, నువ్వు వాళ్ళు ఎట్లా ఆడుతున్నప్పటికి కూడా వాళ్ళు చీట్ చేస్తున్నప్పటికి కూడా నువ్వు నిజాయితీగానే ఆడాలనుకున్నావు, నిజాయితీగా ఆడావు, నాకు చాలా బాగా నచ్చింది. ఆడిషన్ టైంలో నువ్వు రాసిన ఫామ్లో ఒకటి రాసి స్టేజ్ మీద ఒకటి చెప్పడం జరిగింది, కానీ ఈ రోజున నువ్వు తీసుకున్న నిర్ణయం పైన నిలబడడం అనేది నన్ను చాలా ఇంప్రెస్ చేసిందని బిందువు చెప్పగానే ఆ స్టేజ్ మీద దీపక్ చాలా ఎమోషనల్ అయినప్పుడు నువ్వు గెలిచినావు, నువ్వు చాలా హ్యాపీగా ఉండాలని శ్రీముఖి చెప్పడం జరిగింది. శ్రీముఖి మాట్లాడుతూ ఏమన్నదంటే బిందు నువ్వు తన స్ట్రాటజీని తన నిజాయితీని నీకు నచ్చింది, కానీ నాకు హేమంత్ చేసినటువంటి తుంటరితనం ఏదైతే ఉందో అంటే నేను సక్సెస్ కాలేకపోతున్నాను కనీసం అవతలను డిస్టర్బ్ చేస్తా అని చేసిన ఆ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది అని తను హేమంత్ని కూడా అప్రిషియేట్ జరిగింది. ఆ టాస్క్ అంతటితో అయిపోయిన తర్వాత గెలిచినటువంటి దీపక్ ఇప్పుడు పవర్ కార్డ్ అనేది అందించాలి కాబట్టి
పవర్ కార్డ్ని రివీల్ చేయడం కోసం మనీష్ రావడం జరిగింది. వచ్చి పవర్ కార్డ్ని రివీల్ చేయడం జరిగింది. ఆ పవర్ కార్డుకు దీపక్ వచ్చినటువంటి పవర్ కార్డుకు ఉన్నటువంటి పవర్ ఏంటంటే స్కిప్ ద రౌండ్. ఆ స్కిప్ ద రౌండ్ ఏ రౌండ్ అయినా కానీ స్కిప్ చేయడానికి పవర్ ఉంటుందన్నమాట. ఆ పవర్ కార్డ్ని దీపక్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ టాస్క్ కోసం గెస్ట్ని ఇన్వైట్ చేశారు. నెక్స్ట్ టాస్క్ కోసం గెస్ట్ని ఇన్వైట్ చేసేటప్పుడు కొంత ఎలివేషన్ ఇస్తూ మాట్లాడడం జరిగింది శ్రీముఖి. తన ఎలివేషన్తోనే అందరికీ అర్థమై ఉండొచ్చు. అయితే ఏమని మాట్లాడిందంటే, ఒక సామాన్యుడిగా వచ్చి ఇప్పుడు రాబోయే గెస్ట్ ఎవరైతే ఉన్నారో అతను సామాన్యుడిగా వచ్చి సామ్రాజ్యాన్ని గెలవగలిగాడు అన్నటువంటి డైలాగ్తో ఇన్వైట్ చేయడం జరిగింది. గెస్ట్గా ఎవరు వచ్చారంటే అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి కామన్ మ్యాన్గా గెలిచినటువంటి కళ్యాణ్ పడాలను గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు కూడా మీరు గమనించండి, అంటే అగ్ని పరీక్ష సీజన్ 1లో ఉన్నప్పుడు కంటే బిగ్ బాస్లో ఉన్నప్పటికంటే కూడా కళ్యాణ్ పడాల కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగా ఉంది. ఎందుకంటే ఒక మనిషి సక్సెస్ అయిన తర్వాత తన కాన్ఫిడెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నట్టు. ఆ కాన్ఫిడెన్స్ తన రావడంలో, తన ఎంట్రీలో నాకు చాలా బాగా క్లియర్గా అర్థమైంది. దానికి తోడు వచ్చిన తర్వాత రావడంతోనే తన చేతిలో ఒక ట్రోఫీ తీసుకురావడం జరిగింది. తను గెలిచిన సీజన్ 9 ట్రోఫీ ఏదైతే ఉందో తను తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత బిందు గారు అడిగారు, అరే కళ్యాణ్, నీ నుంచి ఆ సెల్యూట్ చూడాలనుకుంటున్నాం, చాలా మిస్ అవుతున్నాం, ఒకసారి సెల్యూట్ చేసి చూపించంటే ఒక సోల్జర్గా తను సెల్యూట్ చేసిన విధానం వాళ్ళతో పాటు చూస్తున్న వాళ్ళందరినీ కూడా చాలా బాగా ఇంప్రెస్ చేసింది. బిందు మేడం మాట్లాడుతూ ఒక మాట చెప్పడం జరిగింది. లాస్ట్ టైం అగ్ని పరీక్షలో లాస్ట్ ఎపిసోడ్లో అందరు వెళ్ళిపోతున్నప్పుడు, అందరు బై బై చెప్పేసుకుంటున్నప్పుడు వీడు వెనకాలకి వెళ్ళి బాగా ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారు అని అన్నప్పుడు తను చెప్పిన మాటలు ఇంకా బాగా గుర్తున్నాయి నాకు. ఏం చెప్పాడంటే, ఇక్కడికి రావడం, ఇవన్నీ చేయడం నాకు చాలా పెద్ద డ్రీమ్, ఈ రోజుతో ఇది ఆగిపోతుందేమో అని నాకు చాలా బాధ అనిపిస్తుంది, భయం వేస్తుంది అని తను ఏడ్చిన మాటలు గుర్తు చేయడం జరిగింది అన్నట్టు బిందు. చాలా చాలా క్యూట్గా అనిపించింది. దాని తర్వాత అభిజిత్ మాట్లాడుతూ, కళ్యాణ్ నీకు కంగ్రాచులేషన్ చెప్పడానికి సరైన టైం ఎప్పుడు రాలేదు, కంగ్రాచులేషన్స్ మ్యాన్ అని అభిజిత్ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. థ్యాంక్స్ అని కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇక్కడికి రావడానికి చాలా కష్టాలు చూశాను, ఎంతో కష్టపడి నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను మీరు ఇచ్చిన మోటివేషన్తో బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ నేను కప్ గెలవడం జరిగింది. కాబట్టి దీనికి ప్రేక్షకులతో పాటు మీరు కూడా ఎంతో కొంత కారణం. కాబట్టి మీరందరు జడ్జెస్ అందరూ కూడా ఇక్కడికి వస్తే ఈ ట్రోఫీని మీకు డెడికేట్ చేద్దాం అనుకుంటున్నానని కళ్యాణ్ చెప్పడంతో వీళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు శ్రీముఖి, బిందు అండ్ అభిజిత్ పక్కకు నిలబడ్డప్పుడు ట్రోఫీ ఎత్తి వాళ్ళకి డెడికేట్ చేయడం జరిగింది. అయితే కళ్యాణ్ మాట్లాడుతూ, ఇక్కడికి వచ్చిన తర్వాత పడ్డ కష్టం కంటే కూడా ఇక్కడ రావడానికి చాలా కష్టపడ్డాను, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. జడ్జెస్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్, జడ్జెస్ ఇచ్చినటువంటి మోటివేషన్ తోటి నేను కష్టపడి ప్రజల ఆదరణతోని నేను విన్నర్ కాగలిగాను, ఈ రోజున మీ ముందు నేను నిలబడగలిగానని చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన బిగ్ బాస్ వాళ్ళకి, స్టార్ మాకి, ఎండమాల్ షైన్ వాళ్ళందరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటానని తన కృతజ్ఞతను తెలియజేసుకోవడం జరిగింది. అప్పుడు శ్రీముఖి కంటెస్టెంట్స్ని కూడా అడిగింది, ఏమనంటే, మీరు కూడా విన్నర్ కావాలంటే, బిగ్ బాస్ హౌస్లో విన్నర్ కావాలనుకుంటున్నారు కదా, విన్నర్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ 100% ఎఫర్ట్స్ అనేది పెట్టాలని శ్రీముఖి చెప్పడం జరిగింది. దాని తర్వాత కళ్యాణ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ, మీలో ఎంతమంది బిగ్ బాస్ 10 విన్నర్ అవ్వాలని ఉంది, నేను అడిగే ప్రశ్నలకి మీరు నాకు నచ్చేలాగా మీరు సమాధానం చెప్తే ఒక ప్రైడ్ మూమెంట్ని మీరు గెలుచుకోవచ్చు. ప్రైడ్ మూమెంట్ ఏంటంటే, నాకు నచ్చినట్లు మీరు ఆన్సర్ చేస్తే ఈ ట్రోఫీని ముట్టుకోవడానికి మీకు అవకాశం ఉంటుందని చెప్పింది. దాని తర్వాత శ్రీముఖి చెప్పింది ఏమనంటే, ఈ ట్రోఫీని పట్టుకొని విన్నింగ్ స్పీచ్ కూడా ఇవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ కళ్యాణ్కు నచ్చేలా మీరు సమాధానాలు చెప్పండి అని అన్నప్పుడు కళ్యాణ్ అడిగిన ప్రశ్న ఏంటంటే, బిగ్ బాస్ హౌస్కి మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు ఫస్ట్ ఆన్సర్ చేయడానికి గాయత్రికి అవకాశం ఇచ్చారు. గాయత్రి అన్నది, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలనుకుంటున్నాను గాయత్రి చెప్పింది. తర్వాత బాగి తుల్లూరి నేను అడిగినప్పుడు, నా జీవితంలో ఇంత కష్టపడి వచ్చి ఇక్కడ వరకు వచ్చానని, నా లైఫ్ని ఒక ఎగ్జాంపుల్గా పెట్టి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలని నేను అనుకుంటున్నాను, అందుకోసం బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నాను. తర్వాత శాలిని అడిగినప్పుడు, నా పర్సనాలిటీతో
నా కాన్ఫిడెన్స్తో జనాలను విన్ అవ్వడానికి నేను బిగ్ బాస్కి వెళ్ళాలని అనుకుంటున్నానని శాలిని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇలా కాదు, కొంచెం ట్రిక్గా ఆడుదాం ఈసారి అని కళ్యాణ్ ఏం చేసిందంటే, ఫినాలే వీక్లో మీరుండి మీ చేతిలో ఫినాలే టికెట్ టు ఫినాలే టికెట్ మీ చేతిలో ఉండి ఉన్న టైంలో మీకు ఒక మూవీ ఆపర్చునిటీ వస్తే మీరు ఫినాలే టికెట్ అయినా తీసుకోవాలి, మూవీ ఆపర్చునిటీ అయినా తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారని అడిగినప్పుడు, మిథిలేష్ని అడిగినప్పుడు మిథిలేష్ ఒక స్మార్ట్గా ఆన్సర్ చేయడం జరిగింది. ఒకవేళ నార్మల్ డైరెక్టర్స్ అయితే నేను ఫినాలని సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే ఫినాలే దాకా నేను వెళ్తే అలాంటి ఆపర్చునిటీస్ నాకు తర్వాత చాలా వస్తాయి. కానీ ఒకవేళ పెద్ద డైరెక్టర్ అయి ఉంటే కనుక, నాకు లీడ్ చేసే క్యారెక్టర్ ఇస్తారంటే కనుక తప్పకుండా ఈ మూవీ ఆపర్చునిటీని సెలెక్ట్ చేసుకుంటాను అని మిథిలేష్ చాలా స్మార్ట్గా ఆన్సర్ చేయడం జరిగింది. తర్వాత అమ్మను లేపిన తర్వాత, నువ్వు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని అంటే, వై నాట్ మీ అంటే నేను ఎందుకు కాకూడదు అని చెప్పాడు. చెప్పి నేను డ్యాన్స్ చేస్తాను, ఫిజికల్గా అన్ని గేమ్స్ అన్ని టాస్క్లు ఆడగలుగుతాను, పర్ఫామ్ చేయగలుగుతాను, నేను గెలవగలుగుతాను, దేన్ని నేను తట్టుకోగలుగుతాను, కాబట్టి నేను వెళ్ళాలనుకుంటున్నాను, వై నాట్ మీ అని అమ్మని చెప్పిండు. అయితే శ్రీముఖి అన్నది అప్పుడు ఏమన్నదంటే, మరి ట్రోఫీ విన్నింగ్ ఆ స్పీచ్ ఇవ్వడానికి ట్రోఫీ విన్నర్గా అవకాశం ఎవరికి ఇస్తామని కళ్యాణ్ అడిగినప్పుడు కళ్యాణ్ చెప్పిండు, ఇంకెవరు వై నాట్ మీ అని చెప్పినటువంటి అమన్కి అవకాశం ఇద్దామని కళ్యాణ్ చెప్పిండు. అయితే వచ్చినప్పుడు అమన్కి ట్రోఫీ ఇవ్వడంతో ట్రోఫీ అని పట్టుకొని స్పీచ్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఎవరు? అమన్. నిజంగా అమన్ లోపల యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. చాలా ఎక్స్ప్రెషన్తో పాటు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఫీల్ అవుతూ ఆ సిచ్యువేషన్ ఫీల్ అవుతూ తన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి, చేసిన యాక్టింగ్ బాగుంది. తను చెప్పిండు స్పీచ్లో ఆ బిగ్ బాస్ టైటిల్ని ఇట్లా పట్టుకొని, థ్యాంక్ యూ బిగ్ బాస్ అండ్ ఆడియన్స్, మీరు లేకపోతే నేను లేను, ఈ ఈ ట్రోఫీ అనేది మీకు అంకితం, ఈ అమన్ గాడి జీవితం మీకోసం అంకితం, ఇంతకుమించి ఇంకా నేనేం చెప్పలేను, థ్యాంక్ యూ సో మచ్ అని అమన్ చాలా చాలా ఎక్స్ప్రెసివ్గా చాలా బ్యూటిఫుల్గా తన ఎక్స్ప్రెషన్ తెలియజేయడం. తర్వాత ఈరోజు నెక్స్ట్ ఇవ్వబోయేటువంటి బ్లైండ్ కార్డ్, నెక్స్ట్ ఇవ్వబోయేటువంటి పవర్ కార్డ్ ఏదైతే ఉందో అది బ్లైండ్ కార్డ్ అని చెప్పడం జరిగింది. సెలెక్ట్ చేయమని కళ్యాణ్ చెప్పినప్పుడు కళ్యాణ్ డైరెక్ట్ అమన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాస్క్లో పార్టిసిపేట్ చేసి పవర్ కార్డ్ గెలుచుకోవడం కోసం అమన్ను కళ్యాణ్ సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత బిందు మిథిలేష్ని సెలెక్ట్ చేసుకుంది. తర్వాత అభిజిత్ రోహిత్ని సెలెక్ట్ చేశాడు. వీళ్ళందరూ కలిసి టాస్క్లో పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ టాస్క్ ఏంటంటే, ఇది టాస్క్ అనేది 2 లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ లెవెల్లో ఏంటంటే, వాళ్ళ ముందు ఒక టబ్లో ఇసుక ఉంటుంది, ఇసుకలో 12 రాడ్స్ ఉంటాయి, అంటే 12 పార్ట్స్ ఆఫ్ రాడ్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్కరికి 4 రాడ్స్ పార్ట్స్ వస్తాయి. ఆ పార్ట్స్ని కనెక్ట్ చేస్తే ఒక రాడ్ అవుతుంది. చివరి రాడ్కి వెల్క్రో ఉంటుంది. ఆ వెల్క్రోకి కూడా దానికి అంటించడం కోసం 3 ఫ్లాగ్స్ ఉంటాయి. అందులో ఆ 4 రాడ్స్ ప్లస్ ఫ్లాగ్ని సెలెక్ట్ చేసుకొని వాటిని ఫిట్ చేసి చివరిన ఆ ఫ్లాగ్ అంటించి జెండాను ఫ్లాగ్ని ఫామ్ చేసిన తర్వాత అక్కడ ఒక సర్కిల్ ఉంటుంది. సర్కిల్ 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటుంది. 2 పార్ట్స్లో కూడా నాటడానికి 2 ప్లేస్లు ఉంటాయి. ఆ ఫామ్ చేసినటువంటి జెండాను తీసుకెళ్ళి అక్కడ పాతాలన్నట్టు. ఎవరైతే ముందుగా పాతినటువంటి ఇద్దరికి మాత్రం అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఆలస్యం అవుతుందో, ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళు అవుట్ ఆఫ్ ది గేమ్ అవుతారు. అయితే ముగ్గురు కూడా రెడీ అయ్యారు. బజర్ స్టార్ట్ అవగానే వెళ్ళి ముగ్గురు సెర్చ్ చేస్తుంటే రోహిత్కు ఫస్ట్ 4 రాడ్స్ కూడా దొరికాయి, జెండా దొరికింది. తొందరగా వాటిని జెండా రూపంలో ఫామ్ చేసి తీసుకొచ్చి నాటడం జరిగింది. దాని తర్వాత అమన్కు 4 రాడ్లు దొరికినాయి, జెండా దొరికింది. అతను కూడా జెండాను ఫామ్ చేసి తీసుకొస్తుంటే స్కిడ్ అయి కింద పడ్డాడు. చూస్తున్నటువంటి రోహిత్ వెళ్ళి కూడా అమన్కు హెల్ప్ చేసిండు. వెళ్ళి జెండాను కూడా తను కూడా ఇంకోవైపు సర్కిల్కి ఇంకో వైపులో జెండాను ఫామ్ చేసి నాటడం జరిగింది. తర్వాత మిథిలేష్ వెనకబడిపోయాడు. తర్వాత బజర్ వచ్చిన తర్వాత శ్రీముఖి అడిగింది, ఏమైంది మిథిలేష్, ఎందుకు ఏమైందని అంటే, నాకు ఆ పైన ఉన్నటువంటి వెల్క్రో ఉన్నటువంటి రాడ్ ఏదైతే ఉందో అది దొరకలేదు, అందువల్ల నేను జెండాను ఫామ్ చేయలేకపోయినప్పుడు. అట్లీస్ట్ ఇక్కడ మీరు గమనించండి, అట్లీస్ట్ నీకు దొరికినప్పుడు మిగతా వాళ్ళనన్నా ఆపే ప్రయత్నం చేయాలి కదా, హోల్డ్ చేసే ప్రయత్నం చేయాలి కదా, అది కూడా ఎందుకు చేయలేదు, నీ స్ట్రెంత్ ఎక్కడ నాకు కనిపించట్లేదు అని శ్రీముఖి చెప్పడం జరిగింది. అంటే నువ్వు సక్సెస్ కాలేకపోయినప్పుడు మిగతా వాళ్ళనైనా కానీ మీరు కనీసం డిస్టర్బ్ చేసే ప్రయత్నం, డ్యామేజ్ చేసే ప్రయత్నం చేయాలి కదా, ఆపే ప్రయత్నం చేయలేదు, ఆ ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదని శ్రీముఖి చెప్పడం జరిగింది. చెప్పి నీ స్ట్రెంత్ నాకు కనబడలేదు, ఒకసారి చూసుకో అని చెప్పి తనను పంపించిన తర్వాత లెవెల్ 2కి ఎవరిని, అమన్ని మరియు రోహిత్ని పంపించడం జరిగింది. లెవెల్ 2లో ఇచ్చే టాస్క్ ఏంటంటే, ఈ సర్కిల్లో 2 వైపులా 2 జెండాలు ఉన్నాయి. 2 పార్ట్స్గా డివైడ్ అయినటువంటి సర్కిల్లో
చుట్టూ పిల్లోస్ ఉన్నాయి. ఆ పిల్లోస్ని బజర్ మోగే లోపు ఎక్కువ పిల్లోస్ని ఎవరైతే వాళ్ళకి సంబంధించిన ఏరియాలో ఎక్కువ ప్లేస్ చేస్తారో, బజర్ వచ్చే టైం వరకు ఎవరి ఏరియాలో ఎక్కువ పిల్లోస్ ఉంటే వాళ్ళు విన్ అయినట్టుగా టాస్క్ అన్నట్టు. అయితే ఇక్కడ తెలివిగా రోహిత్ ఏం చేసిండంటే బజర్ స్టార్ట్ అవ్వగానే ఒక పిల్లో తీసుకెళ్ళి తన ప్లేస్లో విసిరేసి వెళ్ళి వెంటనే అమన్ని హోల్డ్ చేయడం జరిగింది. హోల్డ్ చేసి మొత్తం టైట్గా కింద పడేసి మీద గట్టిగా కూర్చొని పట్టుకున్నాడు లేవకుండా. పట్టుకున్నప్పుడు అప్పటికి చెప్తుంది శ్రీముఖి, రోహిత్ బాగా ఆడుతున్నావు అనుకుంటున్నావు కానీ నీ పిల్లో కూడా నీ ఏరియాలో లేదు, ఒకసారి చూసుకో అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత గేమ్ను పాస్ చేశారు. ఫిజికల్ అవుతుంటే గేమ్ను పాస్ చేసి తర్వాత చెప్పడం జరిగింది, మీరు ఇట్లా ఫిజికల్ కుస్తీ పోటీలు ఆడడానికి రాలేదు, ఇక్కడ మీరు ఫిజికల్ కావద్దు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఎవరి పిల్లోస్ వాళ్ళు తీసుకొచ్చి లోపల వేస్తున్నారు. వేస్తున్నప్పుడు రోహిత్ దాంట్లో నుంచి అమన్ తీసుకుంటున్నాడు, అమన్ దాంట్లో నుంచి రోహిత్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో మళ్ళీ ఒకసారి ఫిజికల్ అయ్యారు. ఫిజికల్ అయినప్పుడు మళ్ళీ ఆపడం జరిగింది. ఆపి ఇంకోసారి కనుక మీరు ఫిజికల్ అయితే బ్లైండ్ కార్డు మీకు ఇవ్వం, ఆ కార్డుని మేమే తీసుకుంటాం అని చెప్పేసి శ్రీముఖి చెప్పింది. దానికి తోడు అపూర్వను అందులో సంచాలకుగా నియమించడం జరిగింది. నియమిస్తూ అక్కడ చెప్పిన మాట ఏంటంటే, నీ నిర్ణయమే ఫైనల్ నిర్ణయం, నువ్వు ఏది చెప్తే అది, కాబట్టి అన్ని జాగ్రత్తగా గమనించి నువ్వు గేమ్ నడిపించని సంచాలకుగా తనకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు తను ఏం చేసిందంటే గేమ్ను స్టార్ట్ చేసింది. గేమ్ను స్టార్ట్ చేయగానే ఎవరి పిల్లోస్ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, తీసుకొచ్చి అందులో వేసుకుంటున్నప్పుడు రోహిత్ అన్నాడు, నేనైతే ఎవరితో అమన్తో నేనైతే నీ పిల్లోస్ని ముట్టుకోవట్లేదు, నా గేమ్ నేను ఆడుతున్నప్పుడు అట్లా ఆడు, అమన్ ఏమన్నాడంటే అట్లా ఆడు అని బెదిరిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. చెప్పినాక మళ్ళీ ఫిజికల్ అయ్యే క్రమంలో అంటే తన దాంట్లో అమన్ దాంట్లో తక్కువ ఉన్నాయి, రోహిత్ దాంట్లో పిల్లోస్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్నప్పుడు ఫిజికల్ కావద్దని చెప్పిన తర్వాత కూడా అమన్ వెళ్ళి మళ్ళీ ఫిజికల్ అయ్యి తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏం చేసిందంటే ఇద్దరు ఫిజికల్ అవుతుంటే సంచాలక్ పాస్ చేసింది గేమ్ని. పాస్ చేసినప్పుడు ఇద్దరు ఆగిపోయారు. ఆగిపోయినాక కూడా తను అమన్ వచ్చి మళ్ళీ రోహిత్ దాంట్లో నుంచి 2 పిల్లలు గేమ్ని పాస్ చేసిన తర్వాత, ఇక్కడ గమనించండి, గేమ్ పాస్ చేసిన తర్వాత కూడా అమన్ వచ్చి 2 పిల్లోస్ని తీసుకెళ్ళి మళ్ళీ తన ఏరియాలో వేసుకోవడం జరిగింది. తను వేస్తున్నప్పుడే ఆల్రెడీ రోహిత్ చెప్తున్నాడు, గేమ్ పాస్ అయింది కదా, పాస్ అయినప్పుడు మళ్ళీ ఎలా తీసుకుంటారు పిల్లోస్ అని చెప్తున్నప్పుడు సంచాలకు చూస్తూనే ఉంది. ఆ టైంలోనే తను తీసుకెళ్ళి అమన్ తన ప్లేస్లో 2 పిల్లోస్ తీసుకున్నాడు. వేసుకోగానే బజర్ సౌండ్ వచ్చింది. బజర్ సౌండ్ రాగానే ఇక్కడ ఒక ఇష్యూ వచ్చింది. ఎవరిని విన్నర్ని ప్రకటించాలనుకున్నప్పుడు ఫస్ట్ సంచాలకుని అడిగారు, నీ ప్రకారంగా ఎవరు విన్నర్ అన్నప్పుడు నా ప్రకారంగా 100% రోహిత్ విన్నర్, ఎందుకంటే నేను గేమ్ పాస్ చేసిన తర్వాత 2 పిల్లోస్ అమన్ తీసుకున్నాడు, దానికి తోడు అమన్ ఎక్కువసార్లు కూడా ఫిజికల్ కావద్దని చెప్పిన తర్వాత ఫిజికల్ అయ్యాడు, కాబట్టి నా ప్రకారంగా రోహిత్ విన్నా అన్నాడు. అనగానే రోహిత్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఫీల్ అయినప్పుడు ఇక్కడ అందరు చూస్తున్నారు, మీరు చెప్పండి, మీరు అమన్కి ఎంతమంది కూడా ఓటేస్తారు, అమన్ విన్నాని ఎంతమంది అంటున్నారని చెప్పండి అని అభిజిత్ అన్నాడు. అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో 7 మెంబర్స్ అమన్కి సపోర్ట్ చేశారు, అమన్ విన్నాని. అప్పుడు అభిజిత్ అన్నాడు, 7 మెంబర్స్ అమన్ విన్నర్ అని అంటున్నాడు, వారికి అగెన్స్ట్గా సంచాలకు రోహిత్ విన్నర్ అని అంటుంది అన్నప్పుడు అపూర్వ అన్నది, నాతో పాటు ఇంకా 5 కూడా ఇటు కూడా సపోర్ట్ చేస్తున్నారు అన్నప్పుడు, లేదు మేము అన్ని గమనిస్తున్నామని అభిజిత్ చెప్పాడు. జడ్జెస్ మొత్తం మాట్లాడుకున్న తర్వాత అపూర్వ మీదనే జడ్జెస్ కూడా అవసరమైతే సీరియస్ కావడం జరిగింది. ఏమనంటే రూల్స్ను మార్చొద్దు, రూల్స్ను మార్చి మీకు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవద్దు, కాబట్టి అపూర్వ నెక్స్ట్ టైం ఇలాంటిది రిపీట్ చేయకు, ఈ టాస్క్లో విన్ అయింది మేము చెప్పింది కేవలం పిల్లోస్ కౌంట్ మీదనే డెసిషన్ ఉంటుందని చెప్పడం జరిగింది, కాబట్టి ఈ టాస్క్లో అమన్ విన్నర్ అని ప్రకటించడం జరిగింది. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, జడ్జెస్ని తప్పుపెట్టేది ఏంటంటే, ఇప్పుడు టాస్క్ నడుస్తుంది, సంచాలకు ఉన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంచాలక నిర్ణయం ఫైనల్, దానికి తోడు ఒకవేళ సంచాలక రాంగ్ డెసిషన్ ఇచ్చిందా అంటే అప్పుడు మార్చొచ్చు, సంచాలక కరెక్ట్ నిర్ణయమే తీసుకుంది. ఏ విధంగా కరెక్ట్ అంటే, టాస్క్ నడుస్తుంది, ఫిజికల్ అవుతున్నప్పుడు స్టాప్ పాస్ అని చెప్పిన తర్వాత గేమ్ని పాస్ చేసిన తర్వాత అమన్ 2 పిల్లోస్ తీసుకున్నాడు. అసలు గేమ్ టోటల్గా పాస్ కదా, పాస్ అయిన తర్వాత అమన్ ఆగిపోవాలి, కానీ అట్లా వినకుండా 2 పిల్లోస్ తీసుకొని తన దాంట్లో వేసుకోగానే బజర్ సౌండ్ వచ్చింది. అలా ఎలా విన్ అవుతాడు? కాబట్టి ఈ విషయంలో జడ్జెస్ నేను తప్పుపడుతున్నాను. అట్లీస్ట్ అక్కడ రోహిత్ని విన్నర్గా ప్రకటించాల్సింది, కానీ మరి ఎందుకో తెలియదు అమన్ను విన్నర్గా ప్రకటించడం జరిగింది. దాంతో అమన్ విన్ అయ్యాడు. విన్ అయిన తర్వాత బ్లైండ్ కార్డ్ ఏదైతే ఉందో, అదే పవర్ కార్డ్ ఏదైతే ఉందో బ్లైండ్ కార్డు,
దాన్ని రివీల్ చేయడం కోసం కళ్యాణ్ పిలిచారు. కళ్యాణ్ పిలిచినాక కళ్యాణ్ అడిగారు, దీనికి ఉన్న పవర్ ఏంటో చెప్పండి అన్నప్పుడు, ఇది ఒక బ్లైండ్ కార్డు, దీన్ని మీకు తర్వాత చెప్తానని చెప్పాడు. అయితే ఆ బ్లైండ్ కార్డ్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? అమన్కి ఆ బ్లైండ్ కార్డ్ ఇవ్వడం జరిగింది. బ్లైండ్ కార్డ్ ఇస్తూ దీని పవర్ ఏంటనేది ఇప్పుడే నీకు చెప్పాం, శ్రీముఖి చెప్పింది అన్నట్టు. దీని పవర్ ఏంటనేది ఇప్పుడే నీకు చెప్పాం, తర్వాత నీకే తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మిగతా వాళ్ళకు వచ్చినట్టు పవర్ కార్డు వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా ఈ పవర్ కార్డు నీ దగ్గర ఉండదు. నీ దగ్గర ఉండదంటే మరి ఎవరి దగ్గర ఉంటుంది? ఒకసారి ఆలోచించాను. ఎవరి దగ్గర ఉంటుందంటే, నలుగురు జ్యూరీలలో ఎవరి దగ్గర వారి దగ్గర ఉంటుంది. ఎవరికి ఇవ్వాలనేది నీ ఇష్టం. అది దాని తర్వాత వాళ్ళు ఎట్లా వాడాలనో వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు వాడుకుంటారు, వాళ్ళు వాడతారు జడ్జెస్ అని చెప్పడం జరిగింది. ఆమెను ఇక్కడ తెలుగు ఏం చేసిందంటే, ఈ పవర్ కార్డ్ ఏదైతే ఉందో ఈ బ్లైండ్ కార్డ్ని నేను బిందు మేడం గారికి ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నా ఆడిషన్ టైంలో అభిజిత్ అన్న, నవదీప్ అన్న నాకు గ్రీన్ ఇచ్చి సపోర్ట్ చేశాడు. బిందు మేడం గారు ఏమన్నారంటే, నీలో ఇంకా పొటెన్షియల్ ఉంది, నీలో ఆ స్ట్రెంత్ ఉంది, నేను దాన్ని చూడాలనుకుంటున్నా అని నాకు రెడీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు నేను కష్టపడి టాస్క్లో విన్ అయ్యి దీన్ని నేను సక్సెస్ అయ్యి దీన్ని నేను సాధించాను. కాబట్టి నేను నా దగ్గర పొటెన్షియల్ ఉందని చూపించుకోవడం కోసం నేను సక్సెస్ అయ్యి నేను దీన్ని గెలిచాను. కాబట్టి ఇది బిందు మేడం గారికి ఇవ్వాలనుకుంటున్నాను. మళ్ళీ ఫ్యూచర్లో నాకు అవసరమైనప్పుడు బిందు మేడం గారు దీన్ని నా కోసం ఉపయోగిస్తారని నమ్మకంతో తనకిస్తున్నానని చెప్పి వెళ్ళి తనకిచ్చినప్పుడు బిందు మేడం కూడా తను చెప్పిన ఆన్సర్ని బట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీరు ఎలా ఆడాలో మీరు డిసైడ్ చేస్తారు, కానీ మీరు ఎలా ఆలోచించాలో జడ్జెస్ నేర్పిస్తారు. కాబట్టి వాళ్ళు చెప్పే ప్రతి మాటను కూడా జాగ్రత్తగా విని నేర్చుకొని ముందుకెళ్ళాలని నేను కోరుతున్నానని చెప్పాడు. దాంతోపాటు మీరు ఒకవేళ మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ని యాక్సెప్ట్ చేయండి అని కూడా చెప్పాడు. దాంతోపాటు మీరు ఎలా ఆడుతున్నారో జడ్జెస్ అన్నీ గమనిస్తారు, దాన్ని బట్టే వాళ్ళ డెసిషన్స్ ఉంటాయి. వాళ్ళు రాంగ్ ఎప్పుడు గారు, ఎందుకంటే రాంగ్ గారు కాబట్టే సెకండ్ సీజన్ కూడా వాళ్ళే సక్సెస్ఫుల్గా జడ్జెస్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్పే విషయాల్ని ఫాలో కండి. నేను కూడా వాళ్ళ సెలెక్షన్ వల్లనే నేను బిగ్ బాస్కి వెళ్ళాను, నేను బిగ్ బాస్ విన్నర్ అయ్యాను. కాబట్టి వాళ్ళ సెలెక్షన్లో ఎటువంటి మిస్టేక్ ఉండదు. కాబట్టి వాళ్ళు ఇచ్చే పాయింట్స్ని ఇన్పుట్స్గా తీసుకోండి అని కళ్యాణ్ చెప్పిండు. తర్వాత శ్రీముఖి మాట్లాడుతూ, ఫైర్ కార్డ్స్ తర్వాత వచ్చేటువంటి ఫైర్ కార్డ్స్ ఏమేమి ఉంటాయి, ఎన్ని ఉంటాయి, అవి ఇవ్వడానికి ఎవరెవరు గెస్ట్లు వస్తాయో తెలుసుకోవడం కోసం మిగతా ఎపిసోడ్ కోసం వెయిట్ చూడండి అని చెప్తూ శ్రీముఖి చెప్పడం జరిగింది. ఇక్కడ ఈరోజు జరిగిన టాస్క్లలో మొత్తానికి దీపక్, రోహిత్, అమన్ వీళ్ళందరూ కూడా చాలా బాగా సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేయడం, చాలా యాక్టివ్గా ఉన్నారు. ముఖ్యంగా అమన్, రోహిత్, ఈ దీపక్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ఫిజికల్గానైనా మెంటల్గానైనా చాలా బాగా మాట్లాడే విధానంలోనైనా చాలా బాగా ఆలోచిస్తూ టాస్క్లు ఆడడం జరుగుతుంది. దానికి తోడు రాజకుమారి కూడా తను ఫిజికల్ టాస్క్లు ఎంత ఆడుతుందో తెలియదు, కానీ తన ఆలోచించే విధానం బాగుంది. అండ్ తను ఏదైతే ఉందో అంటే మాట్లాడే తీరు చాలా క్వాలిటీ వర్డ్స్ తను మాట్లాడుతుంది. కాబట్టి వీళ్ళందరూ ఈరోజు చాలా బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా గాయత్రిని ఈ టాప్ 15కి తీసుకురావడమే నాకెందుకో కరెక్ట్ అనిపించలేదు. తన ప్లేస్లో ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయినటువంటి సుమ ఉండే, ఇంకా రుచిత ఉండే, వీళ్ళందరూ జ్యోత్స్న ఉండే, వీళ్ళందరికీ అవకాశం ఇవ్వాల్సింది గాయత్రిని తీసుకోవడం జరిగింది. గాయత్రి ఎక్కడ కూడా అంత ఇంప్రెసివ్గా అనిపించట్లేదు. కాబట్టి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.